హలో ఎవరీవన్, వెల్కమ్ టు 99% ఆఫ్ ఒకటి శాస్త్రం. ఈరోజు కలర్ అప్డేట్ వచ్చేసి తేదీ 10/12/2025. ఈరోజు ఏ రంగులు ఏ రంగుల మీద విజయాలు సాధిస్తాయి, ఏ నక్షత్రాలు ఏ పక్షము. టుడే విన్నింగ్ కలర్స్ కుక్కట శాస్త్రంలో బుధవారము కృష్ణపక్షము. అశ్లేష అండ్ మొక్క ఈ రెండు నక్షత్రాలు అయితే ఈరోజు అంతా నడవడం జరుగుతుంది. డిస్క్లైమర్లోకి వెళ్ళే ముందు ఈ వీడియో నచ్చినట్లయితే, నా కంటెంట్ వర్త్ అనిపిస్తే ఈ స్క్రీన్ మీద కాపాడినట్లు ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ అనేది ఆల్లో పెట్టుకోండి. బెల్ ఐకాన్ అనేది ఆల్లో పెట్టడం వల్ల నేను పెట్టే ముందు వీడియోలన్నీ కూడా మీకు నోటిఫికేషన్ అనేది రావడం జరుగుతుంది. అలాగే నేను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం వల్ల నాకు మరింత మోటివేషన్, అలాగే మీలాంటి కొంతమంది వ్యక్తులకి రికమెండేషన్ అనేది వెళ్తుంది. ఇంక డిస్క్లైమర్ దయచేసి గమనించండి. ఈ వీడియో యొక్క ప్రధాన లక్ష్యం సంస్కృతిని ప్రోత్సహించడం లేదా ఎలాంటి కోడి పందాలు లేదా ఎలాంటి పోటీలను ప్రోత్సహించడం కాదు. ఇది కుక్కట శాస్త్రాన్ని అర్థం చేసుకునే ఉద్దేశంతోనే చేయబడుతుంది. ఇక జాముల విషయానికొస్తే బుధవారం కృష్ణపక్షం. మొదటి జాము 6 గంటల నుండి 8:24 వరకు. ఈ జాములో రంగు అనేది కాకిపింగలి. ఈ కాకిపింగల పందెంలో ఎక్కువగా నల్లబొట్ల సీతవ, కాకి నెమిలి, నెమిలి కాకులు, అలాగే నెమిలి సవలాలో ఎక్కువగా నెమిలి కాకులు కూడా విజయాలు సాధించడానికి అవకాశాలైతే ఉంటాయి. పెట్టమార్లు ఉంటాయి కదండీ! పచ్చకాకి పెట్టమార్లు, నెమలి పచ్చకాకులు అలాంటియన్నీ పొడుస్తాయండి. ఈ పింగళాగా ఆధారం చేసుకొని కొన్నైతే చెప్పడం జరుగుతుంది నేను. విజయము, నల్లబొట్ల సేతువ వీటి మీద ఓడిపోయి వచ్చేసి డాగ, కాకి డాగ, కోడి సవల వీటి మీద నల్లబొట్ల సేతువ అనేది విజయం సాధించే అవకాశాలైతే ఎక్కువగా ఉంటాయి. విజయము, నెమిలి కాకి వీటి మీద ఓడిపోయి వచ్చేసి డాగ, కాకి డాగ, కోడి సవల వీటి మీద నెమిలి కాకి అనేది లేదా కాకి నెమలి అనేది నల్ల బొంగు చేసేసిన కాకి నెమలి అనేది విజయం సాధించడానికి అవకాశాలైతే ఉంటాయి. విజయము, కాకి సవల లేదా నెమలి సవల అంటారు. వీటి మీద ఓడిపోయి వచ్చేసి డాగ, కాకి డాగ, కోడి సవల వీటి మీద నెమలి సవల అనేది విజయం సాధించే అవకాశాలు అయితే ఎక్కువగా ఉంటాయి. ఈ నెమలి సవలకి ఎక్కువగా కాకి నెమలి పందెంలో, నెమలి పింగళాల పందెంలో, కాకి పింగళాల పందెంలో విజయాలు అనేవి సాధిస్తుంది. విజయము, కాకి పింగళి వీటి మీద ఓడిపోయి వచ్చేసి డాగ, కాకి డాగ, కోడి సవల వీటి మీద కాకి పింగళి అనేది విజయం సాధించే అవకాశాలు అయితే ఎక్కువగా ఉంటాయి. కాకి పింగళి ఎక్కువగా నెమలి పింగళి పందెంలో, కాకి నెమలి పందెంలో కూడా విజయాలు అనేవి సాధిస్తుంది. బుధవారం కృష్ణపక్షము. ఈరోజు మొదటి జాములో ముసుగు వేసుకునే రంగు ఏంటంటే కాకిపింగలి. కాకిపింగలి అంటే ఎక్కువగా ఈ మొదటి జాములో అన్ని రంగులు లేదా అన్ని పుంజుల మీద విజయాలు అనేవి సాధిస్తుంది. బుధవారం కృష్ణపక్షము. రెండో జాము 8:24 నుండి 10:48 వరకు. రంగు అనేది కోడి నెమలి. ఈ కోడి నెమలి పందెంలో ఎక్కువగా కోడికాకులు, కోడి పచ్చకాకులు, కోడి పింగళాలు, అలాగే కోడి నెమళ్ళు, అదే కోడి సవలాలు అంటారు కదండి, అవన్నీ కూడా పొడుస్తాయి. ఈ జాములో కొన్ని రంగులైతే నేను చెప్పడం జరుగుతుంది. విజయము, కోడి కాకి వీటి మీద ఓడిపోయి వచ్చేసి డాగ, సవల, పింగళి వీటి మీద కోడి కాకి అనేది విజయం సాధించే అవకాశాలు అయితే ఎక్కువగా ఉంటుంది. కోడి కాకి అంటే తెల్ల బొంగు లేదా తెల్ల కుసి లేదా తెల్ల గోబలు చేసి ఉండాలి. అప్పుడు కోడి కాకి వచ్చే అవకాశం అయితే ఎక్కువగా ఉంటుంది. విజయము, కోడి పింగళి. కోడి పింగళి అంటే తెల్ల బొంగు లేదా తెల్ల కుసి చేసి ఉండాలి. వీటి మీద ఓడిపోయి వచ్చేసి డాగ, సవల, పింగళి వీటి మీద కోడి పింగళి అనేది విజయం సాధించడానికి అవకాశం అయితే ఉంటుంది. ఈ కోడి పింగళి ఎక్కువగా కోడి నెమల పందెంలో, కోడి సవలాల పందెంలో, కోడి కాకుల పందెంలో కూడా విజయాలు సాధించే అవకాశాలు అయితే ఉంటాయి. విజయము, ఎర్రబ్రాస్ లేదా కూడబ్రాస్ అంటారు. ఈ తెల్ల బొంగు చేసిన కూడబ్రాస్ మీద ఓడిపోయి వచ్చేసి డాగ, సవల, పింగళి వీటి మీద కోడి అబ్రాస్ అనేది విజయం సాధించడానికి అవకాశాలు అయితే ఎక్కువగా ఉంటాయి. కూడబ్రాస్ ఎక్కువగా కోడి నెమల పందెంలో, కోడి పింగళాల పందెంలో విజయాలు అనేవి సాధిస్తుంది. విజయము, కోడి సీత. కోడి సీతం అంటే తెల్ల బొంగులు చేసిన కోడి సీతవ అంటే తెల్ల గోబలు అండి. ఎలాగా తెల్లగా ఉంటుంది కాబట్టి తెల్ల గోబలు చేసి ఉండాలి. నల్ల ఎంటుకలు గట్టా చేయకూడదు. అది కోడి సీతకు వచ్చే అవకాశం అయితే ఉంటుంది. వీటి మీద ఓడిపోయి వచ్చేసి డాగ, సవల, పింగళి వీటి మీద కోడి సీతం అనేది విజయం సాధించే అవకాశాలు అయితే ఎక్కువగా ఉంటాయి. విజయము, కోడి సవల వీటి మీద ఓడిపోయి వచ్చేసి డాగ, సవల, పింగళి వీటి మీద కోడి సవల అనేది విజయం సాధించడానికి అవకాశాలు అయితే ఎక్కువగా ఉంటాయి. ఈ కోడి సవల ఎక్కువగా కోడి కాకుల పందెంలో, కోడి పింగళాల పందెంలో కూడా విజయాలు సాధించే అవకాశాలు అయితే ఉంటాయి. బుధవారము కృష్ణపక్షము. ఈరోజు రెండో జాములో ముసుగు వేసుకునే రంగు ఏంటంటే కోడి సవల అండి. కోడి సవల అంటే తెల్ల బొంగు లేదా తెల్ల కుసులు చేసి ఉండాలి. ఈ కోడి సవల అనేది రెండో జాములో అన్ని రంగులు లేదా అన్ని పుంజుల మీద విజయాలు సాధించే అవకాశాలు అయితే ఉంటాయి. బుధవారం కృష్ణపక్షం. మూడో జాము 10:48 నుండి 1:12 వరకు. రంగు అనేది డాగ పింగలి. ఈ డాగ పింగళ పందెంలో ఎక్కువగా ఎర్ర బ్రాస్లు, ఎర్ర కేకరేలు, ఎర్ర మైలాలు అనేవి పొడుస్తాయి. వీటిని ఆధారం చేసుకుని కొన్ని రంగులు అయితే చెప్తున్నాను. విజయము, ఎర్ర బ్రాస్ వీటి మీద ఓడిపోయి వచ్చేసి సవల, నెమలి కాకి, కాకి డాగ వీటి మీద ఎర్ర బ్రాస్ అనేది విజయం సాధించడానికి అవకాశాలు అయితే ఎక్కువగా ఉంటాయి. విజయము, ఎర్ర కాకిడే పర్ల వీటి మీద ఓడిపోయి వచ్చేసి సవల, నెమలి కాకి, కాకి డాగ వీటి మీద ఎర్ర కాకిడే పర్ల అనేది విజయం సాధించే అవకాశాలు అయితే ఎక్కువగా ఉంటుంది. ఈ ఎర్ర కాకిడే పర్ల ఎక్కువగా డాగ పింగళాల పందెంలో, డాగల పందెంలో విజయాలు అనేవి సాధిస్తుంది. విజయము, రసంగి వీటి మీద ఓడిపోయి వచ్చేసి
సవల, నెమలికాకి, కాకిడాగ వీటి మీద రసింగ్ అనేది విజయం సాధించే అవకాశాలు అయితే ఎక్కువ ఉంటుంది. ఈ రసింగ్ అనేది ఎక్కువగా డాగల పందెంలో అలాగే కాకిడాగల పందెంలో కూడా విజయాలనేవి సాధించడానికి అవకాశాలు అయితే ఉంటాయి. విజయము డాగ వీటి మీద ఓడిపోయి వచ్చేసి సవల, నెమలికాకి, కాకిడాగ వీటి మీద డాగ అనేది విజయం సాధించడానికి అవకాశాలు అయితే ఉంటుంది. ఈ డాగ అనేది ఎక్కువగా డాగల పందెంలో విజయాలు అనేవి సాధిస్తుంది. విజయము డాగ పింగళి ఎర్ర పింగళి ఉంటాయండి. వీటి మీద ఓడిపోయి వచ్చేసి సవల, నెమలికాకి, కాకిడాగ వీటి మీద డాగ పింగళి అనేది విజయం సాధించే అవకాశాలు అయితే ఎక్కువగా ఉంటాయి. ఈ డాగ పింగళి లేదా ఎర్ర పింగళి అనేది ఎక్కువగా డాగల పందెంలో ఎక్కువగా విజయాలు అనేవి సాధిస్తుంది. పింగళాల పందెంలో కూడా. బుధవారము కృష్ణపక్షము ఈరోజు 3వ జాములో ముసుగు వేసుకునే రంగు ఏంటంటే డాగ పింగళి లేదా ఎర్ర పింగళి అండి. ఎర్ర పింగళి లేదా డాగ పింగళి 3వ జాములో అన్ని రంగులు లేదా అన్ని పుంజుల మీద విజయాలు సాధించడానికి అవకాశాలు అయితే ఉంటాయి. బుధవారము కృష్ణపక్షము 4వ జాము 1:12 నుండి 3:36 వరకు రంగు అనేది కోడికాకుల పందెంలో ఎక్కువగా కోడి పింగళాలు, కోడి సవలాలు, కోడి కాకులు, నల్ల కోడి కాకిడాకలు అనేవి ఎక్కువగా పొడుస్తాయి. వీటిని ఆధారం చేసుకుని కొన్ని రంగులు అయితే చెప్తున్నాను. విజయం కోడి పింగళి వీటి మీద ఓడిపోయి వచ్చేసి సవల, డాగ, కాకిడాగ వీటి మీద కోడి పింగళి అనేది విజయం సాధించడానికి అవకాశాలు అయితే ఎక్కువగా ఉంటాయి. విజయము కోడి పచ్చకాకి వీటి మీద ఓడిపోయి వచ్చేసి సవల, డాగ, కాకిడాగ వీటి మీద కోడి పచ్చకాకి అనేది విజయం సాధించడానికి అవకాశం అయితే ఉంటుంది. ఈ కోడి పచ్చకాకి ఎక్కువగా కోడి పింగళాల పందెంలో అనేది ఎక్కువగా పొడుస్తుంది. విజయము నల్ల కాకిడాగ వీటి మీద ఓడిపోయి వచ్చేసి సవల, డాగ, కాకిడాగ వీటి మీద నల్ల కాకిడాగ అనేది విజయం సాధించడానికి అవకాశం అయితే ఉంటుంది. ఈ నల్ల కాకిడాగ అనేది ఎక్కువగా కోడి కాకుల పందెంలో, కోడి కాకిడాగల పందెంలో, కోడి డాగల పందెంలో ఎక్కువగా విజయం సాధించడానికి అవకాశం అయితే ఉంటుంది. విజయము కోడికాకి వీటి మీద ఓడిపోయి వచ్చేసి సవల, డాగ, కాకిడాగ వీటి మీద కోడికాకి అనేది విజయం సాధించడానికి అవకాశం అయితే ఉంటుంది. ఈ కోడికాకి ఎక్కువగా కోడి పింగళాల పందెంలో, కోడి సవలాల పందెంలో విజయాలు అనేవి సాధిస్తుంది. కోడికాకి అంటే ఏమీ లేదండి, తెల్ల బొంగు లేదా తెల్ల కుచ్చు చేసి ఉంటే అది కోడికాకి వచ్చే అవకాశం అయితే ఎక్కువగా ఉంటుంది. బుధవారము కృష్ణపక్షము ఈరోజు 4వ జాములో ముసుగు వేసుకునే రంగు ఏంటంటే కోడికాకి అంటే తెల్ల బొంగు లేదా తెల్ల కుచ్చు చేసి ఉండాలి. ఇది 4వ జాములో అన్ని రంగులు లేదా అన్ని పుంజుల మీద విజయాలు సాధించే అవకాశాలు అయితే ఎక్కువగా ఉంటాయి. బుధవారము కృష్ణపక్షము 5వ జాము 3:36 నుండి 6 గంటల వరకు రంగు అనేది నెమలి డాగ. ఈ నెమలి డాగల పందెంలో నెమల బ్రాసులు ఎక్కువగా ఎర్ర నెమల బ్రాసులు, నెమల రసింగులు, నెమల కాకిడాగలు, నెమల డాగలు, ఎక్కువగా నెమల మైలాలు, నెమల కెక్కిరాయిలు, ఎర్ర కెక్కిరాయిలు అనేవి పొడుస్తాయి. దీని ఆధారం చేసుకుని కొన్ని రంగులు అయితే చెప్తున్నా. విజయము రసింగి వీటి మీద ఓడిపోయి వచ్చేసి పింగళి, సవల, కాకిడాగ వీటి మీద రసింగ్ అనేది విజయం సాధించడానికి అవకాశం అయితే ఎక్కువగా ఉంటుంది. రసింగ్ ఎక్కువగా నెమలి డాగల పందెంలో, డాగ పింగళాల పందెంలో కూడా విజయాలు అనేవి సాధిస్తుంది. విజయము ఎర్ర అబ్రాస్ వీటి మీద ఓడిపోయి వచ్చేసి పింగళి, సవల, కాకిడాగ వీటి మీద ఎరుపుగల అబ్రాస్ అనేది విజయం సాధించే అవకాశాలు అయితే ఎక్కువగా ఉంటాయి. ఈ ఎరుపుగల అబ్రాస్ ఎక్కువగా నెమలి డాగల పందెంలో, డాగ పింగళాల పందెంలో, డాగల పందెంలో విజయాలు అనేవి సాధించడానికి అవకాశం అయితే ఉంటుంది. విజయము ఎర్ర పింగళి వీటి మీద ఓడిపోయి వచ్చేసి పింగళి, సవల, కాకిడాగ వీటి మీద ఎర్ర పింగళి అనేది విజయం సాధించడానికి అవకాశం అయితే ఉంటుంది. ఈ ఎర్ర పింగళి అనేది ఎక్కువగా డాగ పింగళి పందెంలో, నెమలి డాగల పందెంలో కూడా విజయం సాధించే అవకాశాలు అయితే ఎక్కువగా ఉంటాయి. విజయము ఎర్ర నెమలి వీటి మీద ఓడిపోయి వచ్చేసి పింగళి, సవల, కాకిడాగ వీటి మీద ఎర్ర సవల అనేది విజయం సాధించడానికి అవకాశం అయితే ఉంటుంది. ఎర్ర సవల ఎక్కువగా నెమలి డాగల పందెంలో, కాకిడాగల పందెంలో ఎక్కువగా డాగ పింగళాల పందెంలో కూడా విజయాలు సాధించడానికి అవకాశం అయితే ఉంటుంది. విజయము నెమలి డాగ వీటి మీద ఓడిపోయి వచ్చేసి పింగళి, సవల, కాకిడాగ వీటి మీద నెమలి డాగ అనేది విజయం సాధించడానికి అవకాశం అయితే ఉంటుంది. ఈ నెమలి డాగ అంటే ఏమీ లేదు, నల్ల బొంగు లేదా నల్ల కూసున్నది నెమలి డాగ అయితే అవకాశాలు ఎక్కువగా ఉంటుంది. బుధవారము కృష్ణపక్షము ఈరోజు 5వ జాములో ముసుగు వేసుకునే రంగు ఏంటంటే నెమలి డాగ అంటే నల్ల బొంగు లేదా నల్ల కుచ్చు చేసి ఉన్నది నెమలి డాగ. 5వ జాములో అన్ని రంగులు లేదా అన్ని పుంజుల మీద విజయాలు సాధించే అవకాశాలు అయితే ఉంటాయి.
ఇక నక్షత్ర విషయానికొచ్చేసి అశ్లేష నక్షత్రం 9/12/2025 ఉదయం 10:36 నిమిషాల నుండి 10:12 అలాగే 2025 నక్షత్రాలు, ఉదయం అలాగే జాములు గూడా 8 అయిపోయినాయి. గంటల ఇక 10 దిక్కుల నిమిషాల వరకు. విషయానికొస్తే లగ్గే ఈ రోజు పుంజులు ఏ దిక్కున నెమలి, కోడిపుంజు పింగళి, పందెంలో కదలాలంటే పసిమకాకి, కాకి తూర్పు, వీటి పడమర మీద దిక్కులండి. ఓడిపోయేవి. డేగ నెమలి పడమర మీద దిక్కు నుంచి ఓడిపోతుంది. కాకి కోడిపుంజు పింగళ మీద వదిలితే ఓడిపోతుంది. ఎక్కువగా డేగ విజయాలు సాధించే అవకాశం అయితే ఉంటుంది. పసిమ తూర్పు కాకి వైపు మీద నుంచి ఓడిపోతుంది. వదిలితే పిచ్చుకని కోడి అపజయం పాలయ్యే అవకాశం కాకి అయితే మీద ఎక్కువగా ఓడిపోవడానికి ఉంటుంది. ఎక్కువగా ఈ వీడియో అవకాశాలైతే మీరిక్కడి దాకా ఉంటాయి. చూసినట్లయితే ఒక లైక్ మరొక చేసి, నక్షత్రం సబ్స్క్రైబ్ ముఖ చేసి, బెల్ నక్షత్రం ఐకాన్ అనేది ఆల్‌లో పెట్టుకోండి. 10/12/2025 బెల్ ఐకాన్ ఉదయం అనేది ఆల్‌లో 8 పెట్టుకోవడం గంటల వల్ల 10 నేను నిమిషాల పెట్టే ముందు నుండి వీడియోలన్నీ కూడా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. 11/12/2025 అలాగే మన ఉదయం కోడిపందాలు మిత్రులు మీకు కూడా 8:31 నిమిషం ఉంటారండి వరకు. చాలామంది. వాళ్ళకి కూడా నగ్గే షేర్ పుంజులు చేసి డేగ, చెప్పండి గౌరు, మన గురించి. పసిమకాకి, ఎర్ర నెమలి, కోడి వీటి మీద ఓడే పుంజులు. నెమలి డేగ మీద ఓడిపోతుంది. పింగళ గౌడ మీద ఓడిపోతుంది. డేగ పసిమకాకి మీద ఓడిపోతుంది. నల్ల డేగ ఎర్ర నెమలి మీద ఓడిపోతుంది. డేగ కోడి మీద ఓడిపోవడానికి ఎక్కువగా అవకాశాలైతే ఉంటాయి.